జై జగన్నాథ్. ఈరోజైతే నాకు చాలా లక్ రాసి పెట్టుంది. ఎందుకంటే ఇంతమంది క్రౌడ్‌లో నాకు ఆ జగన్నాథుడి దర్శనం ఇంత దగ్గరగా జరిగిందంటే అసలు ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. ప్రతి సంవత్సరం ఒరిస్సాలో ఉన్న పూరిలో ఆ జగన్నాథుడి రథయాత్ర ఆషాఢ మాసంలో అంగరంగ వైభవంగా అయితే జరుగుతుంది. ఈ సంవత్సరం జూలై 16న జరిగిందని మీ అందరికీ తెలుసు. ఒక్క పూరిలోనే కాకుండా దేశంలో చాలా ప్లేసెస్‌లో అయితే జగన్నాథుడి రథయాత్ర అయితే నిర్వహిస్తారు. అసలు ఈ రథయాత్ర ఎందుకు చేస్తారు? ఈ రథయాత్ర యొక్క విశిష్టత ఏంటి? అలాగే మేముండే ప్లేస్‌లో రథయాత్ర ఎలా జరిగింది? అలాగే ఇంతమంది క్రౌడ్‌లో నాకు జగన్నాథుడి దర్శనం ఇంత దగ్గరగా ఎలా జరిగింది? అన్నీ ఈ వీడియోలో అయితే షేర్ చేస్తా. వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి బాస్. ప్రెజెంట్ మనమైతే బెంగుళూరులో అగరాలో ఉన్న శ్రీ జగన్నాథుడి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. ఫస్ట్ ఇంత దగ్గరగా దర్శనం ఎలా జరిగిందో మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అసలు ఏం జరిగిందంటే మార్నింగ్ అరౌండ్ 10 అయితే నేను నా వైఫ్ అలాగే మా పాప కలిసి టెంపుల్ దగ్గరికి అయితే దర్శనానికి అయితే వచ్చాం. కరెక్ట్‌గా అప్పుడే టెంపుల్ లోపలికి అలౌ చేయడం కూడా స్టాప్ చేశారంట. ఎందుకంటే ఆ జగన్నాథుడిని అయితే రథం దగ్గరికి అయితే తీసుకొస్తున్నాం ఇంకో గంటలో అని చెప్పారు. ఇంకా అరౌండ్ 10:30కి అయితే క్రౌడ్ అయితే ఫుల్గా గ్యాదర్ అవుతున్నారు. ఇంక ఇదంతా కాదని వాళ్ళిద్దరిని అయితే ఇంట్లో అయితే డ్రాప్ చేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకుని అరౌండ్ 1:30కి అయితే మళ్ళీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చా. టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి అయితే క్రౌడ్ అయితే చాలా ఫుల్గా ఉన్నారు. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. ఇంకా లోపలికి వెళ్తే తొక్కేస్తారేమో అని ఇంకా టెంపుల్ ఎంట్రన్స్ గేట్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నా. అప్పుడే ఒక మిరాకిల్ అయితే జరిగింది. ఇంకా టెంపుల్ ఎంట్రన్స్ గేట్ దగ్గర ఖాళీగా ఉందని అక్కడే వెయిట్ చేస్తున్నా. అప్పుడే ఒక పెద్దాయన అయితే వచ్చారు. ఆయనే హాయ్ చెప్పి ఆయన అయితే ఒక మాట చెప్పారు. ఇంకొక 10 మినిట్స్‌లో అయితే రథం కట్టే తాళ్ళని అయితే ఇక్కడి నుంచి తీసుకెళ్తారో వాళ్ళతో పాటు నువ్వు రథం దగ్గరికి వెళ్ళిపో. అలాగే రథం స్టార్ట్ అయ్యే 10 నిమిషాల ముందు నువ్వు అక్కడి నుంచి బయటకు వచ్చాయని చెప్పారు. ఇంకా ఆయన చెప్పినట్టుగానే 10-15 మినిట్స్‌లో ఇంకా 5-6 మెంబర్స్ వచ్చి రథం కట్టే తాళ్ళని అయితే తీసుకెళ్తున్నారు. ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా జాయిన్ అయిపోయా. ఇంకా ఆ విధంగా నేనైతే రథం దగ్గరికి అయితే వచ్చేసా. ఈ రథం దగ్గర ఓన్లీ పూజారులు, పోలీస్ వాళ్ళు, అలాగే వాలంటీర్స్ తప్ప ఇంకా కామన్ పీపుల్ లోపలికైతే అస్సలు అలౌ చేయలేదు. ఇంకా రథం దగ్గరికి వచ్చేసాక అరౌండ్ 1 అవర్ వరకు నన్ను ఎవరో ఏం డిస్టర్బ్ చేయలేదు. అంతా చాలా బాగా జరిగింది. దర్శనం కూడా చాలా దగ్గర నుంచి జరిగింది. ఇంకా రథం 10 నిమిషాల్లో స్టార్ట్ అవుతుంది అనగానే ఇంకా నన్నైతే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోమని చెప్పారు. లక్కీగా వెళ్ళిపోవడమే మంచి జరిగింది. ఎందుకంటే రథం కదిలాక జనం అయితే ఒక్కసారిగా ఫ్లోటింగ్ అయితే పెరిగిపోయింది. సీరియస్‌గా అంకుల్‌కి అయితే చాలా థ్యాంక్స్ చెప్పాలా. మళ్ళీ కనిపిస్తారేమో అని చూసా. బట్ అంత జనంలో అయితే కనిపించలేదు. కానీ ఒక్కటే మనసులో అనిపించింది. ఆ జగన్నాథుడే అంకుల్ రూపంలో వచ్చి నాకైతే ఆ సజెషన్ ఇచ్చారనిపించింది. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. అసలు జగన్నాథుడు ఎవరు? ప్రతి సంవత్సరం ఈ రథయాత్ర ఎందుకు చేస్తారో నాకు తెలిసిందైతే మీతో షేర్ చేస్తా. జగన్నాథ అంటే ఈ జగత్తుకు నాందుడు, అంటే ఈ సృష్టికి మొత్తానికి అధిపతి ఆయనే. జగన్నాథుడు శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడి రూపంగా భక్తులైతే ఆరాధిస్తారు. జగన్నాథ ఆలయంలో జగన్నాథుడితో పాటు వాళ్ళ అన్నయ్య బలభద్రుడు మరియు చెల్లెలు సుభద్రాదేవి కూడా ఈ జగన్నాథ ఆలయంలో కొలువై ఉంటారు. ఈ ముగ్గురిని కలిసి దర్శించుకోవడం ప్రజలు చాలా పవిత్రంగా భావిస్తారు. ఇంకా ప్రతి సంవత్సరం రథయాత్ర ఎందుకు చేస్తారంటే ప్రతి ఇయర్ ఆషాఢ మాసంలో జగన్నాథుడితో పాటు అన్నయ్య బలభద్రుడు అలాగే చెల్లెలు సుభద్రాదేవి తమ ఆలయం నుండి రథాలపైన బయలుదేరి గుండిచా ఆలయానికి అయితే వెళ్తారు. ఈ ప్రయాణాన్ని వచ్చేసి రథయాత్ర అంటారు. ఇంకా ఈ రథయాత్ర యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే దేవుడు స్వయంగా టెంపుల్ నుంచి బయటకు వచ్చి ప్రతి ఒక్క భక్తులకి అయితే దర్శనం అయితే ఇస్తారు. ఇంకా టెంపుల్కి వచ్చే వాళ్ళకి రాలేని వాళ్ళకి దైవ దర్శనం కల్పించాలనే కరుణతో ఈ యాత్ర అయితే నిర్వహిస్తారు. ఇంకొక మెయిన్ విషయం వచ్చేసి అన్ని టెంపుల్స్లో మనం రాతితో లేదా లోహంతో చేసిన విగ్రహాలు చూస్తాం. అలాంటిది ఒక్క జగన్నాథ ఆలయంలో మాత్రం చెక్కతో చేసిన విగ్రహాలు ఉంటాయి. అవునండి, జగన్నాథ ఆలయంలో వేప చెక్కతో చేసిన విగ్రహాలనే మనం దర్శనం చేసుకుంటాం. చెక్క విగ్రహాల వెనుక ఉన్న స్టోరీ నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటా. పురాణ కథల ప్రకారం సత్యయుగంలో ఉత్కల దేశాన్ని ఇంద్రదుమ్న అనే మహారాజు పాలించేవాడు. ఆయన విష్ణుమూర్తికి గొప్ప భక్తుడు. జగన్నాథ స్వామివారికి ఎప్పటికీ నిలిచిపోయే ఒక మహా ఆలయాన్ని నిర్మిస్తాడు. కానీ ఆలయంలో ప్రతిష్ఠించడానికి సరైన విగ్రహం కోసం వెతుకుతున్న సమయంలో ఆయనకైతే ఒక కల వస్తుంది. ఆ కలలో జగన్నాథ స్వామి కనిపించి సముద్ర తీరానికి కొన్ని ప్రత్యేకమైన చెక్కలు కొట్టుకొస్తాయి.
దానిపైన కొన్ని దైవ సంకేతాలు ఉంటాయి. ఆ చెక్కలతోనే నా విగ్రహాలను చేయించు అని స్వామివారు అయితే రాజుగారికి ఆజ్ఞాపిస్తారు. స్వామి చెప్పినట్టే చెక్కలైతే కొట్టుకుని వస్తాయి, కానీ వాటితో విగ్రహాలు చేయడానికి ఎవరికీ చేత కాదు. అప్పుడు దేవశిల్పి అయిన విశ్వకర్మ ఒక వృద్ధుడి వేషంలో రాజుగారి దగ్గరికి వచ్చి, నేను ఈ చెక్కలతో విగ్రహాలన్నీ చేస్తాను, కానీ నాకు కండిషన్ అయితే ఉంది అని చెప్తారు. ఇంకా ఆ కండిషన్ ఏంటంటే ఆయన ఒక సెపరేట్ గదిలో అయితే ఉంచి 21 రోజుల పాటు ఎవరు ఆ తలుపులు తీయకూడదు, లోపల ఏం జరుగుతుందో చూడకూడదు. ఇన్ కేస్ తలుపులు తెరిస్తే పని మధ్యలో ఆపేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాను అని కండిషన్ అయితే పెట్టారు. ఇంకా 14 రోజులు కంప్లీట్ అయ్యాక లోపల నుంచి ఏం సౌండ్ రాకపోవడంతో వృద్ధుడికి ఏమైందో, ఆయనకి ఆహారం లేదు, నీరు లేదు అని తలుపులు అయితే ఓపెన్ చేస్తారు. ఇంకా తలుపులు తెరిచిన వెంటనే ఆ వృద్ధుడైతే మాయమైపోతారు. కానీ అక్కడ 3 విగ్రహాలు మాత్రం పూర్తిగా కాకుండా ఇన్కంప్లీట్ స్టేజ్లో ఉంటాయి. సగం చేతులు, కాళ్ళు, అలాగే కళ్ళు పెద్దగా ఉన్న రూపంలో విగ్రహాలు అయితే అలానే ఉండిపోతాయి. మాట తప్పినందుకు రాజు చాలా బాధపడుతుంటే మళ్ళీ జగన్నాథ స్వామి కళ్ళలో కనిపించి, ఈ సగం రూపంలో ఉన్న విగ్రహాలతోనే నేను పూజలు అందుకోవాలని కోరుకుంటున్నాను, ఇంకా ఇలా ఇన్కంప్లీట్ గా ఉన్న రూపంలోనే నన్ను ప్రతిష్ఠించు అని చెప్తారు. అందుకే పూరిలో జగన్నాథుడు అలానే దర్శనం ఇస్తారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ చెక్క విగ్రహాలు ఎప్పటికీ అలానే ఉండవు. ప్రతి 8 లేదా 12 లేదా 19 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వచ్చినప్పుడు నవ కళేబర అనే ప్రత్యేక ఉత్సవం జరిపి కొత్త విగ్రహాలను అయితే ప్రతిష్ఠిస్తారు. సేమ్ అలాంటి ప్రత్యేకమైన వేప చెక్కలను తీసుకొచ్చి కొత్త విగ్రహాలను అయితే చేస్తారు. ఈ విగ్రహాలను ప్రతిష్ఠించేటప్పుడు ఆలయంలో చీకట్లో ప్రధాన పూజారి కళ్ళకు గంతలు కట్టుకుని పాత విగ్రహంలో ఉన్న బ్రహ్మ పదార్థాన్ని కొత్త విగ్రహంలోకి మారుస్తారు. కొంతమంది అది కృష్ణుడి గుండె అని కూడా అంటారు. బట్ దాని గురించి డీటెయిల్స్ ఎక్కడా మనకైతే ఫుల్గా లేవు. ఇదండి పూరి రథయాత్ర యొక్క విశేషాలు, అలాగే విగ్రహాల యొక్క చరిత్ర. ఇప్పటి వరకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏదైనా మిస్ చేసినా, లేదంటే బై మిస్టేక్ ఏదైనా రాంగ్గా చెప్పినా కింద కమెంట్ బాక్స్లో అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేయండి. ఇప్పటి వరకు మనం పూరి రథయాత్ర యొక్క చరిత్ర, విశేషాల గురించి డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు బెంగళూరులో జరిగిన రథయాత్ర గురించి చూద్దాం. బెంగళూరు అగరాలో జగన్నాథ్ టెంపుల్ దగ్గర రథయాత్ర అంగరంగ వైభవంగా చేశారు. ప్రెజెంట్ మనం అగరాలో శ్రీ జగన్నాథ్ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. ప్రెజెంట్ విజువల్స్ వచ్చేసి రథయాత్రకి 2 days ముందు ఇక్కడే రథం అయితే తయారు చేస్తున్నారు. ఒడిశాలో ప్రసిద్ధ పూరి జగన్నాథ్ ఆలయ సాంప్రదాయాలను అనుసరిస్తూ నిర్మించిన ఆలయం ఇది. ఈ జగన్నాథ టెంపుల్ వచ్చేసి శ్రీ జగన్నాథ టెంపుల్ ట్రస్ట్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఈ ఆలయంలో ప్రధానంగా కొలువై ఉన్న దేవతలు శ్రీ జగన్నాథ స్వామి, ఆయన అన్నయ్య బలభద్రుడు మరియు చెల్లెలు సుభద్రాదేవి. పూరిలో విధంగా ఈ 3 విగ్రహాలు కూడా వేప చెక్కతో చేయబడ్డాయి. ఈ ఆలయంలో ప్రతిరోజు సుప్రభాతం, అభిషేకం, అలంకరణ మరియు హారతి వంటి సేవలు ప్రత్యేక శ్రద్ధతో నిర్వహిస్తారు. అలాగే టెంపుల్ పక్కనే మనకి భారీ అభయ ఆంజనేయ స్వామి వారి విగ్రహం అయితే ఉంటుంది. అగరా ఫ్లైఓవర్ మీద నుంచి ఈ 2 కలిపి చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఈ ఆలయంకి అత్యంత ప్రముఖమైన ఉత్సవం ఏదైనా ఉందంటే శ్రీ జగన్నాథ్ రథయాత్ర. ఇప్పుడు ఈ రథయాత్ర ఎలా చేస్తారో డీటెయిల్డ్గా చూద్దాం. రథయాత్ర రోజు మార్నింగ్ 10కి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాం. అప్పటికే చాలా మంది క్రౌడ్ అయితే వచ్చారు. ప్రెజెంట్ అయితే చుట్టుపక్కల ఉన్న గుళ్ళో దేవతలకి, దేవుళ్ళకి అయితే బట్టలు అయితే పట్టుకెళ్తున్నారు. చూస్తున్నారు కదా, రథం అయితే ఫుల్గా డెకరేషన్ అయితే చేశారు. ఇంకా 12:30కి అయితే గుళ్ళో ఉన్న దేవుళ్ళని రథం దగ్గరికి తీసుకొచ్చి అరౌండ్ 3కి అయితే రథయాత్ర అయితే స్టార్ట్ అవుతుందని చెప్పారు. ఇంకా నేనైతే ఇంటికి వెళ్ళి మళ్ళీ అరౌండ్ 1:30కి అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చా. క్రౌడ్ చూడండి, మామూలుగా లేరు. అప్పటికే జగన్నాథుడిని రథం దగ్గరికి అయితే తీసుకుని వచ్చేశారు. ఇంకా అంతమంది క్రౌడ్లో రథం దగ్గరికి వెళ్దామని ట్రై చేశా, బట్ నా వల్ల అయితే కాలేదు. ఇంకా అక్కడి నుంచి అయితే పక్కకు వచ్చేసి ఇంకా టెంపుల్ దగ్గరలో అయితే అన్నదానం ప్రసాదం కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సర్లే అని అక్కడికైతే చూడడానికి వెళ్ళా. చూడండి, క్రౌడ్ అయితే చాలామంది అయితే వచ్చారు. ఇక్కడైతే వైట్ రైస్, పప్పు, అలాగే సాంబార్ అయితే పెడుతున్నారు. అలాగే అంత ఎక్కువ క్రౌడ్లో కూడా ఎలాంటి తోపులాటలు జరగకుండా పోలీస్ వాళ్ళు, వాలంటీర్స్ అయితే చాలా యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు. ఇంకా ఈ రథయాత్రలో ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా రెడీగా ఉండడానికైతే
ఫైర్ ఇంజిన్తో పాటు అంబులెన్సెస్ కూడా రెడీగా అయితే ఇక్కడ ఉంచారు. ఇంకా చుట్టుపక్కల అన్నీ కవర్ చేసి అంత జనంలో రథం దగ్గరికి వెళ్ళడానికి ఓపిక లేక ఇంకా పక్కకు వెళ్ళి నుంచున్నా. ఇంకా అంత రష్లో కూడా నేను రథం దగ్గరికి అంత దగ్గరగా ఎలా వెళ్ళానో వీడియో స్టార్టింగ్లో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశా. హైలైట్ ఏంటంటే రథంకి కట్టే తాళ్ళు పట్టుకుని వెళ్ళేటప్పుడు వీళ్ళతో ఎలాగో వెనక నుండి అయితే వెళ్ళిపోయా. బట్ అక్కడికి వెళ్ళినా కూడా ఎవ్వరూ నన్ను వెళ్ళిపోమని చెప్పలేదు. చూడండి క్రౌడ్ని ఎలా మేనేజ్ చేస్తున్నారో, నిజంగా నాకు దొరికిన అదృష్టం అని చెప్పుకోవాలి. ఇంకా అరౌండ్ 2 PM దేవుళ్ళకి హారతి ఇచ్చి ఇంకా రథంకి తాళ్ళు కట్టడం అయితే స్టార్ట్ చేశారు. ఫైనల్గా భక్తులందరూ జై జగన్నాథ్ జై జగన్నాథ్ అనే నినాదాలతో ఈ రథం అయితే ఘనంగా ప్రారంభమైంది. అలాగే ఈ రోడ్లో అయితే చాలా షాప్స్ అయితే పెట్టారు, చూడండి ఒకసారి. ఇక్కడ పర్మనెంట్ టాటూ షాప్స్ కూడా పెట్టారు. చాలా మంది అయితే టాటూస్ వేయించుకుంటున్నారు చూడండి. చూశారు కదా బెంగళూరు అగరాలో శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర విశేషాలు. మీకు కానీ ఈ వీడియో నచ్చితే మన వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి బాస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.